అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఆవిడ మగోళ్ళలాగా ఉంటుంది కాబట్టి. సరే సరే నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, వెండితెర బుల్లితెర రంగాల్లో సక్సెస్ సాధించాలంటే టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. జూనియర్ సమంతలా కనిపించే జబర్దస్త్ వర్ష తన టాలెంట్తో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అలా సీరియల్స్లో చిన్నా చితక పాత్రలు చేసుకుంటూ నటిగా పాపులారిటీని తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ ప్రోగ్రాంతో బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా ఇమాన్యుయల్తో కలిసి కామెడీ స్కిట్స్ చేస్తూ అతనితో తనకున్న కెమిస్ట్రీ వల్ల సోషల్ మీడియాలో సుధీర్ రష్మిల తర్వాత అంతటి హిట్ అయిన జోడీ వీరిద్దరిదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే వర్ష ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చేస్తుండగా ఇక పైన తను టీవీ షోస్ కి సీరియల్స్ లకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు వార్తలు మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నిజంగానే వర్ష ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందా? అసలు వర్ష జెండర్ పై అందరికీ కన్ఫ్యూజన్ ఎందుకు మొదలైంది? వర్ష పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజముంది? ఇమాన్యుయల్ కి వర్షకి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మాధవి అలియాస్ వర్ష నాయుడు అలియాస్ జబర్దస్త్ వర్ష. ఈమె 1990 డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మండపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రామ్మూర్తి నాయుడు, తల్లి కళ్యాణి. ఈమెకి 2 అన్నలు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడంతో తరచూ అతనికి ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. అలా పని నిమిత్తం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక వర్ష తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని నలంద హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న వర్షకి చిన్నప్పటి నుండే యాక్టింగ్, మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు తగ్గట్టే స్కూల్లో ఏర్పాటు చేసే డాన్స్, డ్రామాల్లో పార్టిసిపేట్ చేసి మంచి అప్రిషియేషన్ ని పొందడంతో తనకి సినిమా ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. అలా ఇంటర్ పూర్తవగానే బీకామ్ డిగ్రీలో చేరిన వర్ష ఒకవైపు చదువుకుంటూ మరోవైపు యాక్టింగ్ లో కూడా ట్రయల్స్ ని మొదలెట్టాలనుకుంది. కానీ ఒక స్టేజ్ లో ఈమె తండ్రికి ఆరోగ్యం క్షీణించి ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడినా తను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేది. ఇక అప్పటికే ఈమె మొదటి అన్నయ్య పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడితే రెండో అన్నయ్యకి యాక్సిడెంట్ అయి మంచాన పడడంతో ఇంటి బాధ్యతలన్నీ వర్ష మీదే పడ్డాయి. అదే టైంలో ఈమె తండ్రి కూడా మరణించడంతో అప్పటికే తన డిగ్రీ పూర్తయిన జాబ్ దొరకకపోవడం, దీంతో తన ఫ్రెండ్స్ సలహా మేరకు తన అందానికి సినిమాల్లో, సీరియల్స్లో ఛాన్సులు ఈజీగా వస్తాయని ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్కి వెళుతూ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లకి తన ప్రొఫైల్ని ఇస్తూ ఉండేది. కానీ తను అనుకున్నంత ఈజీగా ఛాన్సులు రావని 6 నెలలు ట్రై చేసిన తర్వాత వర్షకి తెలిసొచ్చిన పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్న క్రమంలోనే ఈమెకి జీటీవీలో ప్రసారమయ్యే పోలీస్ డైరీలో ఒక ఎపిసోడ్లో నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులకి సీరియల్స్లో ఛాన్సులు రావడం గమనించిన వర్ష అందులో నటించడానికి ఒప్పుకుంది. దీంతో అప్పటి వరకు మాధవిగా ఉన్న తన పేరుని ఆ సీరియల్లో వర్ష అనే పాత్రలో నటించడంతో తన స్క్రీన్ నేమ్ ని వర్షగా మార్చుకోవడం జరిగింది. ఇక అలా ఈ సిరీస్ ద్వారా వర్షకి కొంతవరకు గుర్తింపు రావడంతో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా అభిషేకం సీరియల్ కి దాసరి గారు ఆడిషన్ చేస్తున్నారని తెలుసుకొని వర్ష అందులో పాల్గొనగా ఈమెను లత అనే పాత్రకి సెలెక్ట్ చేశారు. అలా ఆ సీరియల్ ద్వారా వచ్చిన కొంతవరకు ఫేమ్ తో స్వర్ణ ఖడ్గం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం అని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించే అవకాశం రాగా వాటి వల్ల వర్షకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక అదే సమయంలో మాన్యం అనే మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వర్షకి తను అనుకున్నంత పేరు గాని డబ్బు గాని రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఈ క్రమంలోనే వర్ష క్యాష్, వావ్, పటాస్ లాంటి షోస్లో పాల్గొని అందులో వచ్చిన డబ్బుతో కొంతవరకు ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండింది. ఇక అలా ఆ షోస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమెకి జబర్దస్త్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఇక అప్పటి వరకు జబర్దస్త్లో అబ్బాయిలే అమ్మాయిల గెటప్ వేసుకొని నటిస్తుండడంతో మొదటిసారి వర్షాని ఆది టీంలో ఎంట్రీ ఇప్పించగా ఈమె ఓవర్ మేకప్, వాయిస్ ని చూసి చాలా మంది ఆడియన్స్ ఈమె కూడా అమ్మాయి వేషం వేసుకున్న అబ్బాయి అనుకోవడం మొదలెట్టారు. అందుకు తోడు జబర్దస్త్ టీంలో ఉండేవారు ఈమె జెండర్ పై సెటైర్లు వేస్తూ జోక్స్ వేయడంతో ఒక స్టేజ్లో ప్రియాంక, అంకితా నాయుడు లాగే వర్ష కూడా
అబ్బాయిగా పుట్టి ఆ తర్వాత అమ్మాయిలా ఆపరేషన్ చేయించుకుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. ఇక అలా ఈ వార్తలు ఎంత వైరల్ అయినా వర్ష వాటిపై స్పందించకపోవడంతో అందరూ ఈమెను ట్రాన్స్జెండర్ అని నమ్మడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ షో రైటర్ అయిన రాజ్ కుమార్ సపోర్ట్తో వర్షకి ఆ షోలో బ్యాక్ టు బ్యాక్ స్కిట్స్ చేసే ఛాన్సులు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే రష్మి సుధీర్ మధ్య లవ్ నడుస్తుందని షో మేకర్స్ క్రియేట్ చేసి ఆ న్యూస్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో వీరిద్దరి కెమిస్ట్రీ చూడడానికి ఆడియన్స్ జబర్దస్త్ని చూడడం మొదలెట్టారు. దీంతో ఆ షోకి టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పెరగడంతో అలాంటి జోడీనే మరొకటి ఆ షోలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వర్ష మరియు ఇమాన్యుయల్ని ఎంచుకొని వీరిద్దరికి లవ్ సీన్స్ని రాస్తూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా చేశారు. ఇదిలా ఉంటే ఇమాన్యుయల్ కూడా ఒక స్టేజ్లో వర్షాని అబ్బాయివా అమ్మాయివా అని తరచూ అడగడంతో అప్పటి వరకు తను అమ్మాయి అని నమ్మిన కొంతమంది కూడా వర్ష ట్రాన్స్జెండర్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక అలా షో హిట్ అవ్వాలంటే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ కామనేనని ఆ షో మేకర్స్ వర్షాన్ని కాంప్రమైజ్ చేయడంతో డబ్బు కోసం తను కూడా అన్నింటినీ భరిస్తూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఒక స్టేజ్లో ఇమాన్యుయల్ వర్ష సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి రావడంతో జబర్దస్త్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక అలా నెటిజన్లు వీరి పెళ్లిపై విపరీతంగా విమర్శించడంతో తన జెండర్ పై వస్తున్న విమర్శల్ని భరించలేక వర్ష ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తను అమ్మాయినేనని షో వారు టీఆర్పీ కోసం అలా చేశారని తనేమీ ట్రాన్స్జెండర్ని కాదని రియల్ అమ్మాయినేనని చెప్పడంతో కొంతమంది ఈమె మాటల్ని నమ్మితే మరికొంతమంది ఇప్పటికీ వర్ష జెండర్ పై అనుమానాల్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక వర్ష ఎప్పుడైతే జబర్దస్త్ని వదిలి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేరిందో అక్కడ కూడా తన అందం నటనతో ఆకట్టుకుంటూ అలా వచ్చిన ఫేమ్తో ఫారిన్ ఈవెంట్స్లో పాల్గొని ఆర్థికంగా బలపడిందని చెప్పొచ్చు. దీంతో తన అన్నల్ని చెల్లెల్ని కూడా లైఫ్లో సెటిల్ చేయగా ఇప్పటికే తనకి 35 ఏళ్ళు రావడంతో తను కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా వర్ష ఒక బిజినెస్ మ్యాన్తో డేట్ చేస్తుందని ఇప్పటికే వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వచ్చి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని దీంతో వర్ష ఇప్పుడు టీవీ సీరియల్స్కి ప్రోగ్రామ్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంటే ఇమాన్యుయల్ వర్ష ఆ షో కోసమే క్లోజ్గా ఉన్నారు తప్ప వీరిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పొచ్చు. మీకు వర్ష చేసిన సీరియల్స్ ప్రోగ్రామ్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. ప్రతి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటుంది. కానీ మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే చాలా కష్టం నాకు. వర్ష అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఆవిడ మగోళ్ళు లాగా ఉంటుంది కాబట్టి. అబ్బాయి అంటే నిజంగా బయట నన్ను చాలా మంది అడిగారు. ఆవిడ అడిగింది లేడీ గెటప్ అని.